కులుకా క్షేమమ్మా కులుకా కుశలమా చిలుకా రైట్. ఎడ్గర్ అనుభవాల శంకువు మీద మనకి టెట్లో కానీ డిఎస్సిలో కానీ బిట్ ఇవ్వకుండా ఈ రోజు వరకు కూడా వాడలేడు. అయితే ఏంటి మేషారు ఎడ్గర్ గురించి ఏమైనా స్పెషల్ విషయాలు ఏమైనా ఉన్నాయా, వాటిలో ఏమైనా ప్రత్యేకతలు ఏమైనా ఉన్నాయా చూద్దరు. కానీ చెప్పే ముందర ఒక్కసారి ఎడ్గర్ గురించి ఒక రెండు మాటలు తెలుసుకుందాం. ఎడ్గర్ అనేటువంటి అమెరికా దేశానికి చెందిన చికాగో యూనివర్సిటీలో పిహెచ్డి చేశాడు. ఈయన అమెరికా దేశానికి చెందిన ఎడ్గర్ చికాగో యూనివర్సిటీలో పిహెచ్డి చేశాడు. ఓహియో స్టేట్ యూనివర్సిటీలో యూనివర్సిటీలోని ఆచార్యునిగా పనిచేశాడు. రైట్. ఎడ్గర్ ఎక్కడి నుంచి పిహెచ్డి పట్టాలు తీసుకున్నాడు? చికాగో యూనివర్సిటీ. ఓకే, ఎక్కడ ఆచార్యునిగా పనిచేశాడు గుర్తుపెట్టుకోండి. ఓహియో స్టేట్ యూనివర్సిటీలో ఆచార్యుడిగా పనిచేశాడు. అమెరికా దేశానికి చెందినటువంటి ఈ ఎడ్గర్ ఇంకా అయిపోలేదు, ఆయన గురించి మనం మాట్లాడుకుందాం. చికాగో యూనివర్సిటీలో పిహెచ్డి పొందాడు. ఓహియో స్టేట్ యూనివర్సిటీలో ఆచార్యునిగా మరి పనిచేసినాడు. ఈయన మరి దృశ్య శ్రవణ ఉపకరణాల మీద, చలనచిత్రాల యొక్క ప్రసారాల మీద, చలనచిత్రాలు ఏ విధంగా ప్రసారం అవుతాయి, దృశ్య శ్రవణ ఉపకరణాలు ఏ విధంగా ఉంటాయి, వాటి మీద విశ్లేషణ చేయడం అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారా ఒక పుస్తకాన్ని కూడా రాశాడు. ఏంటా పుస్తకం వేశారు? ఆడియో విజువల్ మెథడ్స్ ఇన్ టీచింగ్. 1946 సంవత్సరంలో ఆడియో విజువల్ మెథడ్స్ ఇన్ టీచింగ్ అనే అద్భుతమైనటువంటి ఒక పుస్తకాన్ని 1946 సంవత్సరంలో రాసి దానిలోని దృశ్య శ్రవణ ఉపకరణాలని ఆధారంగా చేసుకొని, అనుభవాలని ఆధారంగా చేసుకొని శంకువు అనేటువంటిది రూపొందించాడు. దీన్ని మనము ఎడ్గర్ అనుభవాల శంకువు అని అనొచ్చు, లేదా అభ్యసన పిరమిడ్ అని కూడా మాట్లాడచ్చు. పర్వాలేదు, అభ్యసన పిరమిడ్ అనేటువంటి అందమైనటువంటి మాటను కూడా మనం మాట్లాడచ్చు. ఎడ్గర్ అనుభవాల శంకువు లేదా అభ్యసన పిరమిడ్ అనేటువంటి మాట చెప్పొచ్చు. ఎప్పుడండి చెప్పాడు? 1954 నుంచి 1969 మధ్యలోని ఈ శంకువుకి కొన్ని రకాలైనటువంటి సవరణలు కూడా చేయడం అనేటువంటి జరిగింది. 1946లో ఈ శంకువు లేదా అభ్యసన పిరమిడ్ చెప్పిన తర్వాత 1954 నుంచి 69 మధ్యలో కొన్ని రకాలైనటువంటి సవరణలు కూడా చెప్పడం అనేటువంటిది జరిగింది. అమెరికా దేశానికి చెందిన ఎడ్గర్ తన యొక్క ఆడియో విజువల్ మెథడ్స్ ఇన్ టీచింగ్ అనే పుస్తకంలో అనుభవాలని ఆధారంగా చేసుకొని శంకువు లేదా అభ్యసన పిరమిడ్ రూపొందించినాడు. ఆయన చికాగో యూనివర్సిటీ నుంచి పిహెచ్డి పట్టాని పొందాడు. ఆయన ఓహియో స్టేట్ యూనివర్సిటీలోని ఆచార్యునిగా పనిచేసినాడు. ఇంకా అయిపోలేదు. ఈ ఎడ్గర్ అనేటువంటి ఈ మహానుభావుడు ఈ యొక్క చలనచిత్రాలు అనేటువంటివి ఏ విధంగా సమాచారాన్ని అందిస్తాయి, దృశ్య శ్రవణ ఉపకరణాలు ఏ విధంగా అందిస్తాయి అనేటువంటి విశ్లేషణాత్మకమైనటువంటి కథనాలన్నీ కూడా ఆయన రాస్తూ అద్భుతమైన గ్రంథం రాశాడు. ఆడియో విజువల్ మెథడ్స్ అండ్ టీచింగ్ 1946లో రాస్తూ అందులోని ఈ అభ్యసన పిరమిడ్ గురించి మాట్లాడాడు. మరి ఈ ఎడ్గర్ మీద ప్రభావితం చూపినటువంటి మనుషులు ఎవరైనా ఉన్నారా, వ్యక్తులు ఎవరైనా ఉన్నారా గుర్తుపెట్టుకోండి. ఎడ్గర్ అనుభవాల శంకువు మీద ఆయన మీద ప్రభావం చూపినటువంటి వ్యక్తులు ఒక 3 పేర్లు ఉన్నాయి, అది గుర్తుపెట్టుకోండి. జాన్ పియాజే, ఈయన ఒక మాట అన్నాడు. ఏంటి? కృత్యాలు లేనిదే బోధన లేదు. కృత్యాలు లేనిదే
బోధన అనేటువంటిది లేదు. ఎవరన్నారు ఈ మాట? పియాజే. కృత్యాలు లేనిదే బోధన లేదు అనేటువంటి పియాజే భావనలు అనేవి ఎడ్గర్ డేల్ మీద పనిచేశాయి. అలాగే ఫ్రోబెల్ ఒక మాట అన్నాడు, బోధనలోని పరికరాలకి బోధనోపకరణాలకి ప్రాధాన్యత ఇవ్వాలి. విద్యార్థులలో ఉండేటువంటి సామర్థ్యాలు అనేవి అందరిలో ఒకే విధంగా ఉండవు. బోధనోపకరణాలకు ప్రాధాన్యత ఇవ్వాలి, విద్యార్థులలో ఉండేటువంటి సామర్థ్యాలు అందరిలో ఒకే విధంగా ఉండవు అనేటువంటి ఫ్రోబెల్ భావన పనిచేసింది. అలాగే జాన్ జూయి అనేటువంటి మహానుభావుడు అభ్యసనాన్ని ఏ విధంగా కొనసాగించాలో కొన్ని రకాల మాటలు చెప్పినాడు. ఈ అభ్యసన కొనసాగింపు ఎలా ఉంటుందో ఈ యొక్క జాన్ జూయి తెలిపినాడు. ఇలా ముగ్గురి ప్రభావము కూడా ఎడ్గర్ డేల్ మీద కనిపిస్తూ ఉంటుంది. ఎవరా ముగ్గురు? గుర్తుపెట్టుకోండి, పియాజే, ఫ్రోబెల్ అండ్ ఆల్సో జాన్ జూయి. ఇవి కొన్ని రకాల యూనివర్సిటీ బుక్స్ లోనే ఈ మాటలు మనకు కనిపిస్తున్నాయి. సో వాటిని మనం ఐడెంటిఫై చేయాలి. కృత్యాలు లేనిదే బోధన లేదు అన్నది ఎవరు? జాన్ పియాజే. అలాగే విద్యార్థులలో అందరిలో ఒకేలాంటి సామర్థ్యాలు ఉండవు అన్నది ఎవరు? ఫ్రోబెల్. అభ్యసనాన్ని కొనసాగించే విధంగా అభ్యసన కొనసాగింపు అనేది ఉండాలనేది ఎవరు? జాన్ జూయి. ఈ ముగ్గురి ప్రభావం ఎవరి మీద ఉంది? ఎడ్గర్ డేల్ మీద ఉన్నది. రైట్, ఇంట్రడక్షన్ ఓవర్. ఇంకా అయిపోలే. ఇంకా ఏంటి మేషాలు చూద్దాం. ఇవన్నీ చెప్తున్నాను. ఎడ్గర్ డేల్ ఏ యూనివర్సిటీలో పిహెచ్డి పొందాడు? చికాగో. ఎక్కడ ఆచార్యుడిగా పనిచేశాడు? ఓహియో స్టేట్ యూనివర్సిటీలో పనిచేశాడు. అభ్యసన ఎడ్గర్ డేల్ అనుభవాల సంఖ్యలో ఎవరి ప్రభావం కనిపిస్తూ ఉంటుంది? పియాజే, ఫ్రోబెల్ అండ్ ఆల్సో జాన్ జూయి. ఈ ముగ్గురి ప్రభావం అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. ఈ యొక్క ఎడ్గర్ డేల్ అనుభవాల సంఖ్యలోని ప్రతి అంశము కూడా విద్యార్థి యొక్క సంవేదనాత్మకమైనటువంటి అంశాలకు చెందిందని బహుళ ఇంద్రియ ఉపగమము. గుర్తుపెట్టుకోండి, బహుళ ఇంద్రియ ఉపగమానికి నాంది పలికినాడు. బహుళ ఇంద్రియ ఉపగమానికి నాంది పలికిన వారిలో అగ్రగణ్యుడు ఎవరు అంటమా? ఎడ్గర్ డేల్. బహుళ ఇంద్రియ ఉపగమానికి నాంది పలికిన వారిలో అగ్రగణ్యుడు ఎవరు అంటే ఎడ్గర్ డేల్. ఎడ్గర్ డేల్ అనేటువంటి అమెరికా దేశానికి చెందిన వ్యక్తి తన యొక్క ఆడియో విజువల్ మెథడ్స్ ఇన్ టీచింగ్ అనే పుస్తకంలో అనుభవాలని ఆధారంగా చేసుకుని శంకు రూపొందించాడు. 1946. ఎప్పుడు సవరణలు చేశాడు? 1954 నుంచి 1969 మధ్యలో కొన్ని సవరణలు అనేటువంటి చేసినాడు. మరి ఇప్పుడు కొంచెం స్లోగా ఏంటి మేషారు అసలు ఎడ్గర్ డేల్ అంటున్నారు, శంకు అంటున్నారు, దీని ద్వారా కథ ఏంటో ఒకసారి గబగబా చూసేద్దాం. రెడీయా? ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇంట్రడక్షన్ ఓవర్. ఓకే, బహుళ ఇంద్రియ నాంది పలికాడు ఎడ్గర్ డేల్. బహుళ ఇంద్రియ ఉపగమంలో కొన్ని శాతాలు కూడా చెప్పాడని చెప్పినాను. మరి అవి ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది. చదవడం 10%, వినడం 20%, చూడడం 30%, విని చూడడం 50%, చెప్పడం ద్వారా ఒక 70%, అలాగే చేయడం ద్వారా 90% అని చెప్పేసి మరి బహుళ ఇంద్రియ ఉపయోగం గురించి ఈయన చెప్పినటువంటి మాటలవన్నీ కూడా. సరే, అది మళ్ళీ మధ్యలో వస్తుంది, మాట్లాడదాము. అమ్మా, ఎడ్గర్ డేల్ శంకు అనగానే 11 గడులు అండి. 11 గడులు. ఒకవేళ దాన్ని 10 గడులుగా భావించవలసి వస్తే ఏం చేయాలి? 3 గడులుగా భావించవలసి వస్తే ఏం చేయాలి చూద్దరు. కానీ ఒక్కసారి ఎడ్గర్ డేల్ శంకు అనగానే గుర్తుపెట్టుకోండి, ఎల్లవేళలా మీ మైండ్లో 11 గడులు ఉండాలి. దీన్ని మనము అగ్రభాగం లేదా పై భాగం లేదా శిఖర భాగము లేదా కొన భాగము లేదా మేధ భాగము అంటాం. దీనిని ఆధార భాగము లేదా పీఠ భాగము లేదా క్రింద భాగము లేదా మూల భాగం. ఇక్కడ మూల భాగము అంటే గుర్తుపెట్టుకోండి తల్లి, ప్రధానమైన భాగం అని అర్థం. మూల అంటే మూల అనుకోండి, మూల భాగం అంటే ప్రధానమైన భాగం అని అర్థం. అగ్రభాగములోని గుర్తుపెట్టుకోండి, అమూర్తమైనటువంటి భావనలకి అంటే కనిపించని భావనలు. ఆధార భాగములోని మూర్త భావనలకి అవకాశం కల్పించినాడు. అగ్రభాగంలో అమూర్త భావనలు,
ఆధార భాగములో మూర్త భావాలకి అవకాశం ఇచ్చినాడు. బిట్ ఎడ్గర్ డేల్ అనుభవాల శంకువులో పై నుండి క్రిందకు పోయిన కొలది భావనలు ఏ విధముగా మారును? అమూర్తము నుంచి మూర్తమునికి వెళ్ళును. క్రింద నుండి పైకి పోయిన కొలది భావనలు ఏ విధంగా మారును? మూర్తము నుంచి అమూర్తమునకి వెళ్ళును. పై నుండి కిందకి వచ్చినప్పుడు అనుభవాల యొక్క విస్తృతి అనేటువంటిది ఏమైంది చూడండి, పెరిగిందా పెరిగిందా? పై నుండి కిందకి వచ్చినప్పుడు అనుభవాల యొక్క విస్తృతి అనేది పెరుగును. గుడ్. కింద నుంచి పైకి వెళ్ళినప్పుడు అనుభవాల యొక్క విస్తృతి అనేది ఏమైంది? తగ్గుతుంది. రైట్, రెండు బిట్లు అయిపోయినాయి. కింద నుంచి పైకి వెళ్ళినప్పుడు అనుభవాల విస్తృతి ఏమైంది? తగ్గింది. పై నుంచి కిందకు వచ్చినప్పుడు ఏమైంది? పెరిగింది. రైట్, పై నుండి కిందకు వచ్చినప్పుడు పెరిగింది, కింద నుంచి పైకి తగ్గింది. బిట్ ఎడ్గర్ డేల్ అనుభవాల శంకువులో అనుభవాల విస్తృతి అనేది పెరిగే క్రమములో భావనలు ఏ విధముగా మారునో అమూర్తము నుంచి మూర్తము. ఎడ్గర్ డేల్ అనుభవాల శంకువులో కింద నుంచి పైకి పోయిన కొలది అనుభవాల విస్తృతి ఏమగును? పెరుగును, తగ్గును, మారదు, ఏది కాదు. కింద నుంచి పైకి వెళ్ళినాడు కదా, తగ్గుతుంది. ఇంకా అయిపోలేదు. అమ్మా, పై నుండి కిందకు వచ్చినాడు మీరు గమనించారా? అమూర్తము నుంచి మూర్తమునికి వస్తున్నాం అంటే అమూర్తం నుంచి కనిపించిన భావన అంటే అమూర్తం అలాగే తగ్గి ఏది పెరిగింది? మూర్తం పెరిగింది. అంటే పై నుండి కిందకి రావడాన్ని ఎలా చెప్పొచ్చమ్మా? ఎలా చెప్పొచ్చట? అమూర్తము తగ్గే దిశ పైనుంచి కిందకి రావడాన్ని, అలాగే మూర్తము పెరిగే దిశ, ఇలా రెండు చెప్పొచ్చు. పైనుంచి కిందకి రావడం రెండే ఒకటే. పైనుంచి కిందకి వచ్చినప్పుడు అమూర్తము తగ్గే దిశ అన్నా మూర్తము పెరిగే దిశ అన్నా ఒకటే. ఎందుకు మాస్టర్ ఇవన్నీ చెప్తున్నారంటే మా రేపు ఎగ్జామినేషన్లోని ఎడ్గర్ డేల్ అనుభవాల శంకువులో అమూర్తం పెరిగే దిశలో లేదా అమూర్తం తగ్గే దిశలో మూడోది అంటాడు, మూర్తం పెరిగే దిశలో రెండోది అంటాడు. అందుకు కింద నుంచి పైకి వెళ్ళినప్పుడు ఏమైంది చూడరా? మూర్తం అలాగే తగ్గి ఏది పెరిగింది? అమూర్తం పెరిగింది. అంటే మూర్తము తగ్గే దిశ. దట్స్ ఇట్. మూర్తము తగ్గే దిశ, అమూర్తము పెరిగే దిశ. రెండు ఒకటే. మూర్తము తగ్గే దిశ, అమూర్తం పెరిగే దిశ. బెట్ ఎడ్గర్ డేల్ అనుభవాల శంకువులో అనుభవాల విస్తృతి పెరిగే క్రమములో అమూర్తము ఏమవుతుంది? పెరుగును, తగ్గును, మారదేది కాదు. అనుభవాల విస్తృతి పెరిగినప్పుడు అమూర్తం ఏమైంది? తగ్గింది. చూసారు? ఎడ్గర్ డేల్ అనుభవాల శంకువులో అనుభవాల విస్తృతి తగ్గే క్రమములో మూర్త దిశ ఏమైంది? అనుభవాల విస్తృతి తగ్గినప్పుడు మూర్త దిశ ఏమైంది? తగ్గింది. మీరు గమనించారో లేదో, విస్తృతి పెరిగితే మూర్తం పెరిగింది, విస్తృతి తగ్గితే మూర్తం తగ్గింది. విస్తృతి పెరిగితే అమూర్తము తగ్గింది, విస్తృతి తగ్గితే అమూర్తం పెరిగింది. అనగా ఎడ్గర్ డేల్ అనుభవాల శంకువులోని అనుభవాల విస్తృతి అనేది మూర్త దిశకి అనులోమానుపాతములోని, అమూర్త దిశకి విలోమానుపాతములోని ఉంటుంది. కన్ఫ్యూజ్ అవుతుంది. ఏంటి అలా చూస్తున్నారు? కన్ఫ్యూజ్ చేస్తాను మీ అందరినీ. అయిపోండి, నేనున్నాను, బోర్డు మీద రాశాను. కన్ఫ్యూజ్ అవుతుంది ఇప్పుడే. అక్కడ ఊళ్ళు ఉండరు, అడవులుండరు. నువ్వు నీ కంప్యూటర్ మౌస్, నీ బ్లాక్ కంప్యూటర్. రారాయ్ ఎడ్గర్ డేల్ రారాయ్, అమూర్తమే అగ్రమై మూర్తమే ఆధారమై శంకువే గీసిన డేలో అని పాట పాడుకోవాలి. మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పాలని నిర్ణయించా. ఎడ్గర్ డేల్ అనేటువంటి అమెరికా దేశానికి చెందిన వ్యక్తి తన యొక్క ఆడియో విజువల్ మెథడ్స్ ఇన్ టీచింగ్ అనే పుస్తకంలో అనుభవాలని ఆధారంగా చేసుకొని శంకువు రూపొందించినాడు.
శంకువు యొక్క అగ్రభాగంలో అమూర్త భావనలకి, ఆధార భాగంలో మూర్త భావనలకి అవకాశం ఇచ్చినాడు. థ్యాంక్ యూ. పై నుంచి కిందకు వచ్చినప్పుడు ఏమైంది? అమూర్తము నుంచి మూర్తమునకు వెళ్ళను. రైట్ ఆన్సర్. అనుభవాల విస్తృతి పెరుగుతుంది. రైట్ ఆన్సర్. అమూర్తము తగ్గే దిశ, మూర్తము పెరిగే దిశ. దట్స్ ఇట్. కింద నుంచి పైకి వెళ్ళినప్పుడు ఏమయ్యిందయ్యా? మూర్తము నుంచి అమూర్తమునకు వెళ్ళును. అనుభవాల విస్తృతి అనేది తగ్గుతుంది. మూర్తము తగ్గే దిశ, అమూర్తం అనేది పెరిగే దిశ అని ఇలా మార్చిన. ఓకే, రైట్, గుడ్ గుడ్. చాలా కన్ఫ్యూజ్ అయిపోకండి. శంకు అనగానే 11 గడులు చెప్పాను. ఏ గడిలో ఏముంది అనేది నిద్రలో లేపడిన చెప్పారు మీరు. ఎవరు లేపరు ఒకవేళ లేపితే. శాబ్దిక చిహ్నాలు ఫస్ట్, శాబ్దిక చిహ్నాలు. సెకండ్ వన్ దృశ్య సాధనాలు. గుడ్. రేడియో, టేప్ రికార్డర్, చలనచిత్రాలు, టీవీలు, ఎగ్జిబిట్స్ ప్రదర్శన వస్తువులు అన్న, ప్రదర్శితాలు అన్న, ఎగ్జిబిట్స్ అన్న ఒకటే. క్షేత్ర పర్యటనలు. గుడ్. ప్రదర్శనలు, నాటకీకరణ, డ్రామటైజేషన్, కల్పిత లేదా ప్రాతినిధ్య అనుభవాలు, కల్పిత లేదా ప్రాతినిధ్య అనుభవాలు. లాస్ట్ అండ్ ఫైనల్ వన్ ఈస్ ప్రత్యక్ష అనుభవాలు. చూద్దాం. ఇలా 11 గడులు రాస్తాను. బిట్ ఎడ్గర్ డేల్ అనుభవాల సంఖ్యలో పై నుంచి 2వది దృశ్య సాధనాలు, కింద నుంచి 3వది నాటకీకరణ. ఎడ్గర్ డేల్ అనుభవాల సంఖ్యలో అమూర్తము నుండి 4వది, చలనచిత్రాలు. మూర్తము నుంచి 2వది కల్పిత అనుభవాలు. ఎడ్గర్ డేల్ అనుభవాల సంఖ్యలో అమూర్తము తగ్గే దిశలో, 3వది రేడియో టేప్ రికార్డర్. ఎడ్గర్ డేల్ అనుభవాల సంఖ్యలో మూర్తము తగ్గే దిశలో 4వది ప్రదర్శనలు. అమ్మ మీరు గమనించారో లేదో, నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. అట్నుంచో ఇట్నుంచో నేను మెన్షన్ చేసేస్తాను. అవునా? నేను ఏది మెన్షన్ చేయకుండా సాధ్యమైనంత వరకు ఈ శంకువుని ఉపాధ్యాయుడు ఎలా వాడాలంటే ఎల్లవేళ ప్రత్యక్ష అనుభవాలు వాడాలి. దొరకలేదు అనుకోండి కల్పిత అనుభవాలు వాడాలి. అవి దొరకలేదు నాటకీకరణ వాడాలి. ప్రదర్శనలు, క్షేత్రంలో, ఎగ్జిబిట్, టీవీలు, చలచిత్రాలు, రేడియోలు, దృశ్యాలు అవి దొరకలేదు ఉపన్యాసం వాడుకో. అది లేదు ఉద్యోగం మాని. ఉపాధ్యాయుడు అనుసరించే మార్గం, కింద నుంచి మీదకి, అనుసరించకూడని మార్గం పైనుంచి కిందకి. మరొక 2 చేరే. అనుసరించే మార్గం, అనుసరించకూడని మార్గం. మరొకటి పైనుంచి కిందకి వచ్చినప్పుడు ఇక్కడ రాస్తాను, వాస్తవికత పెరుగుతుంది. పై నుండి కిందకి వచ్చినప్పుడు వాస్తవికత పెరుగుతుంది. కింద నుంచి పైకి వెళ్ళినప్పుడు వాస్తవికత ఏమైంది? తగ్గును. 5 వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి. అమ్మా ఏట్లేదు, కన్ఫ్యూజ్ అవ్వకుండా మరొక్కసారి అవి అలా గమనించండి. మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తాను, మీకు అర్థమైపోతుంది. రెడీయా? ఎడ్గర్ డేల్ అనేటువంటి అమెరికా దేశానికి చెందిన వ్యక్తి తన యొక్క ఆడియో విజువల్ మెథడ్స్ ఇన్ టీచింగ్ అనే పుస్తకంలో అనుభవాలని ఆధారంగా చేసుకొని శంకువు రూపొందించినాడు. శంకువు యొక్క అగ్రభాగము లేదా పై భాగము లేదా శిఖర భాగంలో అమూర్త భావనలకి, ఆధార భాగము లేదా పీఠ భాగము లేదా కింద భాగంలో మూర్త భావనకు అవకాశం ఇచ్చినాడు. పై నుండి కిందకి వెళ్ళినప్పుడు ఏమన్నాడు?
పైనుంచి కిందకి వెళ్ళాలని 5 భాగాలు చేస్తున్నాం. నెంబర్ 1, అమూర్తము నుండి మూర్తములకు వెళ్ళను. రైట్ ఆన్సర్. అనుభవాల విస్తృతి పెరుగుతుంది. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. అలాగే 3, అమూర్తము తగ్గే దిశ మరియు మూర్తము పెరిగే దిశ. రైట్ ఆన్సర్. అలాగే ఉపాధ్యాయుడు అనుసరించకూడని మార్గము. రైట్ ఆన్సర్. వాస్తవికత పెరుగుతుంది. రైట్ ఆన్సర్. కింద నుంచి మీదకి ఏం జరిగింది? మూర్తము నుంచి అమూర్తమునికి వెళ్ళను. అనుభవాల విస్తృతి అనేది తగ్గుతుంది. అనుభవాల విస్తృతి తగ్గుతుంది. మూర్తము తగ్గే దిశ, అమూర్తము పెరిగే దిశ. అక్కడ తాగలే. ఇంకా వాస్తవికత తగ్గుతుంది, ఉపాధ్యాయుడు అనుసరించే మార్గం. అయితే నేను మెన్షన్ చేస్తాను ఇట్నుంచో అట్నుంచి అని. నేను ఏది మెన్షన్ చేయకపోతే ఎడ్గడేలు అనుభవాల సంఖ్యలో 2వ, 3వ, 4వ అంటే ఎల్లవేళ మీరు కింద నుంచి మీదకే లెక్కేసుకోవాలి. ఎల్లవేళ కూడా కింద నుంచి మీదకే లెక్కేసుకోవాలి. ఎడ్గడేలు అనుభవాల సంఖ్యలో 3వ అంశం ఏంటి, 4వ అంశం ఏంటి, 5వ అంశం ఏంటి అని అడిగాను అనుకోండి, ఈ నెంబర్స్ ఫాలో అయిపోవాలి. ఇదే ఆర్డర్ ఫాలో అవ్వాలి. తప్పదమ్మా, తప్పదు. ఇలా మనకి ఎడ్గడేలు అనుభవాల సంఖ్య అనేటువంటిది మనం తీసుకుంటున్నాం. మరి ఇప్పుడు అయిపోలేదు. ఇంకా డైరెక్ట్ బిట్. ఎడ్గడేలు అనుభవాల సంఖ్యలో అమూర్తము పెరిగే దిశలో 2వ అంశము. అమూర్తము పెరిగే దిశలో 2వ అంశం కల్పిత అనుభవాలు. ఎడ్గడేలు అనుభవాల సంఖ్యలో ఉపాధ్యాయుడు అనుసరించకూడని మార్గంలో 3వది. అనుసరించకూడని మార్గంలో 3వది. రేడియో టేప్ రికార్డు. ఏది మెన్షన్ చేయకూడదు. ఎడ్గడేలు అనుభవాల సంఖ్యలో 4వ అంశము ప్రదర్శనలు. 4వ అంశం కదా, డైరెక్ట్ ఇచ్చారు. ఇంకా అయిపోలేదు. ఇప్పుడు మనము ఇవే కాకుండా వాడు ఒక్కొక్కసారి మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఎడ్గడేలు అనుభవాల సంఖ్యలోని నమూనాల స్థానం ఎంత, మోకప్పుల స్థానం ఎంత, ఇలాంటి పదాలు వాడుతూ ఉంటాడు. అవి ఎంత లేవనేయకూడదు. ఉన్నాయి. చార్టుల స్థానం ఎంత, వార్తాపత్రికల స్థానం ఎంత, ఇలా అంటూ ఉంటాడు. అలాంటప్పుడు వాటిని మనము ఎలా ఐడెంటిఫై చేయాలి, ఏ విధంగా వాటిని మనము పట్టుకోవాలి ఇప్పుడు చూద్దాం ఏ విధంగా వాటిని చేయాలి. నేను ఒక పాఠాన్ని తీసుకొని ఇతను బెస్ట్ టీచర్, ఈడు వరస్ట్ టీచర్. వాస్తవంగా అయితే మరి నేను పైనుంచి కిందకు వస్తాను, వరస్ట్ నుంచి బెస్ట్కి వస్తాను. ఓకే, నేను వచ్చాను కదా బెస్ట్ అనుకోకండి. ఈడు బెస్ట్, ఈడు వరస్ట్. 11 మంది ఉపాధ్యాయులను పరిచయం చేస్తాం. ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. రెడీయా? ఏదైనా సరే ఇలా 11 మంది టీచర్స్ని మీకు పరిచయం చేస్తా. నా పాఠం పేరు ఏదో ఇంతలా సైన్స్ వాళ్ళకి, మ్యాథ్స్ వాళ్ళకి, సోషల్ వాళ్ళకి ఎవరికి ఇబ్బంది రాకుండా వ్యవసాయము నా పాఠం. అందులో మిరప పంటకు వచ్చినటువంటి వ్యాధుల గురించి మాట్లాడతాం. మొదటి ఏ అనే ఉపాధ్యాయుడు క్లాస్కి వెళ్ళాడు. ఫస్ట్ ఏమి ఉపయోగించకుండా ఏదో చెప్పేసిన పాఠం, మిరప పంట అలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది, ఆ విధంగా ఉంటుందని మాట్లాడేసాడు. అలా ఎగ్జాంపుల్ వినండి. పిల్లలు ఏదో వినినట్టు వినాలంతే. రైట్. ఎడ్గడేలు అనుభవాల సంఖ్యలో ఉపన్యాసస్థానం ఎంత? 11. మెన్షన్ చేయలేదు కదా, 11. మరొక ఉపాధ్యాయుడు సేమ్ బాగా పాఠం ప్రిపేర్ అయ్యాడు. చార్ట్ల మీద మిరప పంట బొమ్మలు వేసాడు. వార్తాపత్రికలో మిరప పంట వల్ల ఎంతమంది చనిపోయారంటే కథనాలు ఏవో వచ్చినాయి. ఆ పేపర్ కటింగ్స్ ఏవో చేసినాడు. కృషి విజ్ఞాన కేంద్రానికి వెళ్ళాడు. అక్కడేవో పోస్టర్స్ దొరికే తీసుకొచ్చాడు. క్లాస్లోని ఈ పోస్టర్స్ని, వార్తాపత్రికల్ని, చార్ట్లను అంటించి పాఠం చెప్పాడు. గుడ్. రెడీయా? చార్టులు, పోస్టర్లు, గ్రాఫులు, మ్యాపులు, చార్టులు, పోస్టర్లు, గ్రాఫులు, కార్టూన్స్, ఇలాంటి ఫోటోస్, పోస్టర్స్ వంటి గ్రాఫిక్ ఉపకరణాలు, రేఖీయమైనటువంటి సాధనాలన్నీ కూడా దృశ్య సాధనాలుగా పిలుస్తాము. రేఖీయ సాధనాలు అంటున్నాము. ఓకే, చార్ట్లు, పోస్టర్లు ఇవన్నీ కూడా, మ్యాపులు ఇవన్నీ ఇక్కడ వాడతారు, దృశ్య సాధనాలు. ఎడ్గడేలు అనుభవాల సంఖ్యలో చార్ట్ స్థానం ఎంత? 10. మరొక మేస్టర్ భోజనం చేస్తున్నారు. మిరప పంట గురించి రేడియోలో చెప్తున్నాడు అన్నదాత కార్యక్రమం. ఈరోజు కార్యక్రమం అన్నదాత. మరి దీనిలో భాగంగా ఈరోజు మరి మిరప పంట గురించి కొన్ని మ్యాటర్ ఇస్తున్నాం, చూసుకోండి అన్నాడు. వెంటనే మేస్టర్ రికార్డ్ చేసి క్లాస్లో వేసి వినిపించారు. మీరు గమనించండి, గంట సేపు అరిచి పాఠం చెప్పండి రాదు. ఒక్కసారి రేడియోలో వింటూ వచ్చేద్దమ్మా, చూసుకో. గంట సేపు పాఠం చెప్పండి,
రాదు. కిలిమంజరో పాట ఒకసారి వింటాడు, వెంటనే పాడేస్తాడు. అందుకే గవర్నమెంట్ వారు విందాం నేర్చుకుందాం అని ఒక రేడియో కార్యక్రమం అనేది 11:15 వస్తుంది. ఉన్నత స్థాయి విద్యార్థులకి నా పేరు మీనా అనేటువంటి ఒక కార్యక్రమం అనేది వస్తుంది. ఈ 2 కార్యక్రమాలకు ప్రవేశపెట్టారు. అంటే ఏదైనా మనము డైరెక్ట్గా చెప్పడం కన్నా పాట రూపంలో చెబితే తొందరగా చేరుతుంది, అంతే కదా. ఇప్పుడు భూమి గుండ్రంగా ఉంది, తన చుట్టూ తను తిరుగుతుంది, సూర్యుడు చుట్టూ తిరుగుతుంది, చంద్రుడు తిరుగుతుంది అని చెప్తే అర్థం అవుతుంది. చిన్న పాటలాగా భూమి ఎక్కడున్నది, భూమి ఎక్కడున్నది, సూర్యుని చుట్టూ తిరుగుచున్నది, అందమైన ఆకాశం అందులోని విచిత్రం విశ్వం విషయం వివరిస్తున్నది, భూమి 3వ గ్రహం అంట, చంద్రుడు ఉపగ్రహం అంట, గురుత్వాకర్షణ కలిగి ఉన్నదంట, ఆకారం గోళాకారం గ్లోబు మోడల్ అంట. చూసారు, ఇలా ఓ పాట బేగ్. సో ఎడ్గర్ ఎలన్ పాలసీలో విందాం నేర్చుకున్న కార్యక్రమం స్థానం ఎంత? 3 అనకూడదు, 9 మెన్షన్ చేయలేదుగా. నెక్స్ట్ మరొక మ్యాటర్, టీవీలో ప్రోగ్రామ్ వచ్చింది. ఎస్, డబ్బులు ఉన్నాయి, 3 డబ్బులు. మిరపంట మీద సినిమా సినిమా తీసి తెరేసాక ఊరి మధ్యలో ఫిల్మ్ స్ట్రిప్పులు, స్లైడులు వంటి ప్రక్షేపణ ఉపకరణాలు చలనచిత్రాలు. మరొక మ్యాటర్, టెలిస్కోప్ కార్యక్రమాలు వచ్చింది, టీవీ వేస్తారు, టీవీలు వేస్తారు. గుడ్. మరొక మ్యాటర్ ఎగ్జిబిట్, ప్రదర్శితం, ప్రదర్శన వస్తువులు అంటాం. ప్రదర్శన ఎగ్జిబిషన్, ప్రదర్శితం ఎగ్జిబిట్, ప్రదర్శన ఎగ్జిబిషన్. ప్రదర్శితం అన్నా, ప్రదర్శన వస్తువులు అన్నా, ఎగ్జిబిట్స్ అన్నా ఒకటే, ప్రదర్శనలు అన్నా ఎగ్జిబిషన్స్ అన్నా ఒకటే. ఏంటి మ్యాచ్ రెండింటి తేడా? మరేం లేదమ్మా. ప్రదర్శితం అంటే ఎగ్జిబిట్ అంటే ఇప్పుడు దీని గురించి డస్టర్ ఇది ఇక్కడ పెట్టాను, నేను చెప్పను, అక్కడ రాసిస్తాను. దీన్ని డస్టర్ అంటారు. శుద్ధముఖతో మార్కెట్తో రాసిన చెప్పేయవచ్చును, ఏమైనా ముఖం కూడా కడుక్కొని రైట్ చేయవచ్చు, నేను ఆ పౌడర్ కూడా రాసుకోవచ్చని చెప్పాను. ఒక వస్తువు గురించి రాసి ఉన్న చదువుకుంటే ఎగ్జిబిట్, ఎవరైనా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారనుకోండి ఎగ్జిబిషన్. ఇప్పుడు చెప్పండి, మ్యూజియం ఎగ్జిబిట్, ఎగ్జిబిట్. ఓకే, ఒక మేషారు మిరపంట ఇవి తెచ్చి క్లాస్లో ఏర్పాటు చేసి చూసుకోమని చెప్పారు. మరొక మేషారు క్షేత్ర పర్యటన, పిల్లలు తీసేసుకునే తిన్నగా క్షేత్ర పర్యటన పట్టుకెళ్ళారు. మేషారు డైరెక్ట్గా పదమని చెప్పేసి పిల్లలను క్షేత్ర పర్యటన పట్టుకెళ్ళిపారు. మిరపంట పండించే రైతుల గురించి చూపించారు, వెరీ గుడ్. మరొక మేషారు క్లాస్లో తెచ్చి చూపించారు, గుడ్. మరొక మేషారు నాటకీకరణ, పాఠాన్ని డైలాగుల్లోకి మార్చి మిరప మొక్క వేషం పిల్లాడికి వేసేసి వాటితో వేషం వేయించి చెప్పించారు, నాటికి గుడ్. ఇక్కడ జాగ్రత్త పాటించాలి, చక్కని వాక్చాతుర్యం ఉన్న విద్యార్థిని ఎంపిక చేసుకోవాలి. నీ చిన్నాన్న కొడుకు నెత్తోని ఎంపిక చేసావు అనుకోనే నా పేరు మిరప తుత్తుతో అంత పరుగు పోతాయి. ఉపాధ్యాయుడు మాటల రచయితగా మారిన స్థానం ఇది 3. మరొక మేషారు నమూనా, మోకప్, స్పెసిమన్, డయోరమా, ఒర్రేరి, ఇవన్నీ కూడా త్రిపరిమాణ ఉపకరణాలు. కల్పిత లేదా ప్రాతినిధ్య అనుభవాలు అంటామో. పెద్ద మిరపపంట సెట్ వేస్తాడు ఆయన, సెట్ డయోరమ్ అంటాం దాన్ని, దానిలో చూపించాడు. మరొక మేషారు నేను లాస్ట్, మిరప పంట పాఠం చెప్పండి పిల్లాడు. నేను చెప్పను, బడితోటి ఖాళీగా ఉంది, మీరే దున్నుకోండి, విత్తనాలు వేసుకోండి, మిరపంట పండించుకోండి, మిరపకాయలు వస్తే నాకేమండి లేకపోతే జల్లి అని చెప్పేశాను. ప్రత్యక్షం చూసారా, క్షేత్ర పర్యటనకి ప్రత్యక్షం తేడా ఉందండి. పిల్లల్ని మిరపంట తీసుకుని వెళ్ళాం క్షేత్ర పర్యటన, వాడిని వ్యవసాయం చేయించాం ప్రత్యక్షంగా. ఒక వ్యాపార గంతం చెప్పిన వ్యవసాయ పిల్లల్ని మార్కెట్ తీసుకెళ్లారు క్షేత్ర పర్యటన. కొట్లో కూర్చుని పెట్టి అమ్మింపజేసామనుకోండి, దాన్ని ఏమంటాం ప్రత్యక్ష అనుభవం. ఇలా ఒక్కొక్క దగ్గర కూడా ఒక్కొక్క అనుభవాన్ని మీకు చెప్పినాను, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కల్పిత అనుభవాలు, నమూనాలు, మోకప్పులు, స్పెసిమన్, డయోరమా, ఒర్రేరి, ఇలాంటి త్రిమితీయమైనటువంటి పరికరాలన్నీ కూడా కల్పిత అనుభవాలు, త్రిమితీయ పరికరాలు చెప్తాం. ఇక్కడ చూస్తున్నాం చలనచిత్రాలను, ప్రక్షేపణ ఉపకరణాలు, చార్ట్లు, పోస్టర్లు, దృశ్య సాధనాలు. రెడీయా? రైట్, చూసుకోండి, అయిపోయిందమ్మా. శంకుని ఒకవేళ 10 గడులుగా భావించవలసి వస్తే చలనచిత్రాలని టీవీల్ని ఒకే గదిలో ఉంచవచ్చు. ఇదమ్మా. ఇప్పుడు ఒకసారి అంతా గమనించుకొని కొన్ని బిట్లు అడుగుతాను. ఎగ్గరడేల్ అనుభవాల శంకువులు చాక్ స్థానం ఎంత? నెంబర్ 10.
ఎడ్గర్ డేల్ అనుభవాల శంకులో ఫిల్మ్ స్థానం ఎంత? 8. ఎడ్గర్ డేల్ అనుభవాల శంకులో నమూనా స్థానం ఎంత? ఇక ఇక్కడ నెంబర్ 2. ఎడ్గర్ డేల్ అనుభవాల శంకులో ఉపాధ్యాయుడు మాటల రచయితగా మారిన స్థానం ఏది? ఎన్నో స్థానం? 3వ స్థానం. నడిగన్న ఇంకా డెప్తిలో ఎడ్గర్ డేల్ అనుభవాల శంకువులోని విందాం నేర్చుకుందాం అనే కార్యక్రమం, అంటే రేడియో కార్యక్రమం, విందాం నేర్చుకుందాం అనే కార్యక్రమం అమూర్తం నుంచి ఎన్నో స్థానం? అమూర్తం నుంచి 3వ స్థానం. అమూర్తం నుంచి ఎన్నో స్థానం అంటే ఏం చెప్పాలి? 3వ స్థానం చెప్పాలి. ఇలా మనం 1-2 సార్లు దేని తర్వాత ఏది ఏ విధంగా అనేటువంటిది గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేయాలి. ఇందులో మనకి ఏది ఎలాగా అనేటువంటి దానికన్నా ఇప్పుడు మీకు మరికొన్ని రకాల శాతాలు కూడా వాడు వేసినాడు, దాన్ని వేసి చూపిస్తాను, ఒకసారి గమనించుకోండి ఏ విధంగా అనేటువంటిది. శంకుని ఒకవేళ కొన్ని సందర్భాల్లో 3 గడులుగా భావించవలసిన అవసరం అనేది ఏర్పడుతుంది ఒక్కోసారి. అప్పుడు ఏం చేయాలో చూడండి. శంకుని కేవలము ఒక్కోసారి 3 గడులుగా భావించవలసి వస్తే ఏం చేయాలి? 3 ఎక్కువ ఉండవు. ప్రత్యక్ష అనుభవాలు, కల్పిత లేదా ప్రాతినిధ్య అనుభవాలు, అలాగే పరోక్ష అనుభవాలు. ప్రత్యక్ష, కల్పిత, పరోక్ష అలా ఇచ్చినప్పుడు మనం ఏ అంశాన్ని ఏ విధంగా కలపాలంటే ఈ ప్రత్యక్ష దగ్గర 1, 2, 3 అనుభవాలన్నీ ఇక్కడ, 4 నుంచి 9 వరకు ఇక్కడ, 10, 11 ఇక్కడ ఉంచుతాం. ఇందులో చూసుకోండి. 1, 2, 3 ఈ ఫస్ట్ స్టార్టింగ్ థర్డ్ ఉన్నాయి కదా, ఈ 3 కూడా ప్రత్యక్షలోని, మిగిలిన 4 నుంచి 9 వరకు ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ కల్పిత అనుభవాల్లోని, 10, 11 అంశాలని పరోక్ష అనుభవాలుగా పేర్కొంటాం. శంకువుని 3 గడులుగా భావించవలసి వచ్చినట్లయితే ఇలా తీసుకోవాలి. 1, 2, 3 అంశాలన్నీ ఇక్కడ వచ్చాయి, ప్రత్యక్షకు వచ్చేయాలి. కల్పిత అనుభవాల్లో 4 to 9 తీసుకోవాలట. అలాగే అంటే ప్రాతినిధ్య అనుభవాలు అంటాం వాటిని. 10, 11 పరోక్ష అనుభవాలుగా తీసుకోవాలి. ఒకవేళ శాతాలు కానీ మనం తెలుసుకోవాలి అనుకుంటే ఎలా తెలుసుకోవాలి చూడండి. ఇవన్నీ 90% అంటారు వాడు ఇచ్చున్నాడు. మనకి ఎడ్గర్ డేల్ చెప్పినటువంటి ప్రకారం అయితే చాలా చక్కగా ఈ 1, 2, 3 అంశాలు అనేవి ఇంచుమించుగా 90% వరకు అభ్యసనాన్ని మనకి చేకూరుస్తున్నాయని చెప్పినాడు. 70% ఈ 4, 5, 6 అనుభవాలు అనేవి ఒక 70% అనేటువంటి తెలియజేస్తున్నాయి. ఈ విని చూడడం కాబట్టి 7, 8, 50% అనుభవాలని తెలియజేస్తున్నాయి. 50%. ఈ విందాం నేర్చుకుందాం అనేది 20%, దృశ్య సాధనాలు 30%, ఈ శాబ్దిక చిహ్నాలు అనేవి కేవలం 10%, చదవడం ద్వారా 10%. ఇలా బహుళ ఇంద్రియ ఉపగమంలో మనకి ఎడ్గర్ డేల్ చెప్పినటువంటి శాతాలు బహుళ ఇంద్రియ ఉపగమం అంటాం దీన్ని. ఈ రకమైనటువంటి శాతాన్ని తెలియజేసినాడు. మరి ఇవి పెర్ఫెక్ట్ అయ్యేవి. మరి అక్కడ కూడా అలా ఉన్నాయి, ఇక్కడ ఇలా ఉన్నాయి, మరి అనకండి, దీన్ని పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఈ 3 90% కింద ఇచ్చినాడు. ఈ 4, 5, 6 అనుభవాలు అనేవి 70%, 7, 8 అనేది 50% తీసుకోండి, 9 ఏమో 20% తీసుకోండి, 10 ఏమో 30% తీసుకోండి. ఈ శాబ్దిక చిహ్నం 10% తీసుకోవాలి. ఒక దగ్గర పుస్తకంలోనే ఈ 10, 11 కలిపి 10% ఇచ్చాడు, తప్పది. దృశ్య సాధనాలు అనేవి 30% తీసుకోవాలి. ఇలా మనకి ఇచ్చినటువంటి అనుభవాలని తీసుకుంటాం. దీన్ని 3 గడులుగా భావిస్తే ఆ విధంగా తీసుకోవాలి. కొంచెం చూసుకోండి జాగ్రత్తగా. రెడీ. కొన్ని మీకు తెలియని కొన్ని బిట్టాడుతాను చూడండి. ఎడ్గర్ డేల్ అనుభవాల శంకు ఎప్పుడు చెప్పాడు? 1946. ఏ యూనివర్సిటీలో PhD పొందాడు? చికాగో. ఎక్కడ బోధన ఆచార్యుడిగా పనిచేశాడు? ఓహియో స్టేట్ యూనివర్సిటీ. ఎప్పుడు సవరణ చేశాడు? దీనికి 54 నుంచి 69లో సవరణ చేయడం అనేటువంటి జరిగింది. ఇదమ్మా ఎడ్గర్ డేల్ అనుభవాల శంకు. వెరీ వెరీ ఇంపార్టెంట్.
దాని మీద అనేక రకాల బిట్లు మనకు వస్తూ ఉంటాయి, చూసుకోండి. ఎడ్గాడే అనుభవాల సంఖ్యలో ఉపాధ్యాయుడు అనుసరించే మార్గం ఏది అంటాడు. అనుసరించే మార్గం కింద నుంచి మీద అనొచ్చు, ముహూర్తం నుంచి అమూర్తం అనొచ్చు, ముహూర్తము తగ్గే దిశ అనొచ్చు, అమూర్తం పెరిగే దిశ అనొచ్చు, ఏదైనా అన్ని దానిలో. ఓకేనా? రైట్. మరొకసారి వీడియోని వినే ప్రయత్నం అనేది చేయండి. థ్యాంక్ యూ.